పోయి టాప్ లో పోయి కూర్చుంటా. నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. వానెక్క ఏ నా కొడుకు మన నా పేదెళ్ళే యాక్టింగ్ చేయొచ్చు కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు. 2 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో విజయ్ దేవరకొండ లీడ్‌గా, గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ఇది. సినిమా ఎలా ఉందో చెప్పబోయే ముందు అందరూ నాతో పాటు కలిసి చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వరుసగా కొండన్న నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి. పాపం రీసెంట్‌గా విజయ్ దేవరకొండ గారు 'కింగ్డమ్' మూవీతో బాక్సాఫీస్‌లోనే కింగ్ అవుదాం అనుకున్నారు. కాకపోతే కొండన్న ఆశ నిరాశ అయిపోయింది. ఇంతకీ సినిమా ఎలా ఉంది అంటారా? చెప్తాను. దానికంటే ముందు నా ఛానల్ గనక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు డిసప్పాయింట్ చేయను. మూవీ స్టోరీ ఏంటి అంటే సూరి అనే ఒక కానిస్టేబుల్ కొన్ని రీజన్స్ వల్ల అండర్ కవర్ ఆపరేషన్ చేయాల్సి ఉంటది. ఇక దానికోసం ఆయన శ్రీలంకకి వెళ్తాడన్నమాట. అక్కడ ఒక జైల్‌లో ఉండాల్సిన పరిస్థితి వస్తది. అయితే ఆ జైల్‌లో అంతకుముందు ఒక పెద్ద మాఫియా డాన్ ఉంటారు. ఆయనే సత్యదేవ్. అక్కడ క్రిమినల్‌గా ఉన్న సత్యదేవ్‌ని చంపడానికెళ్తాడు. అయితే మాఫియా మొత్తానికే పెద్ద డాన్‌గా ఉన్న సత్యదేవ్ తన సొంత అన్నయ్య అని తెలుసుకున్నాడు సూరి. అయితే సత్యదేవ్ అలా మాఫియాలోకి రావడానికి గల కారణాలేంటో తెలుసుకుంటాడు. ఇక అన్నయ్యను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలైతే చేస్తాడన్నమాట. పోలీసులకి, సూరికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది ఇక్కడ. మరి ఫైనల్‌గా అన్నయ్యను కాపాడుకున్నాడా లేదా అని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీ నాకెలా అనిపించిందంటే వన్ టైమ్ వాచబుల్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ అయితే బాలేదు. ఫస్ట్ హాఫ్‌లో 40 మినిట్స్ చాలా సూపర్‌గా ఉంటది. తర్వాత ఇంకా వెళ్ళిన పర్పస్ అయిపోయిందిగా ఇంకేముందిలే అనే ఇంకొక 20 మినిట్స్ ఉంటది. తర్వాత ఎక్సలెంట్‌గా ఉండే ఇంటర్వెల్ సీన్ ఉంటది. చాలా అంటే చాలా బావుంటదిక్కడ. అండ్ ఇలా ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బావుంది. సెకండ్ హాఫ్ అంటారా? సెకండ్ హాఫ్‌లో సేవియర్ స్టోరీని ఇంక్లూడ్ చేసి రివెంజ్ స్టోరీ లాగా మార్చేశారు. అస్సలు చాలా బోరు. అండ్ అలాగే అనిరుద్ బీజీఎం కూడా కొన్ని చోట్ల బావుంది. కొన్ని చోట్లయితే ఫ్లాట్‌గా వెళ్ళిపోయింది. హీరోయిన్ అసలు అవసరమే లేదు ఈ సినిమాకి. ఎందుకు పెట్టారో ఏంటో! సినిమాలో కంటే ఆ ప్రీ ఈవెంట్ స్టేజ్ పైన చాలా సేపు కనిపించారావిడ. ఉన్నంతలో ఏదో చేసిందంటే చేసింది. ఇక కొండన్ అంటారా నిజంగానే ప్రాణం పెట్టి చేసిండు ఈ సినిమాకైతే. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. పోలీసులకి, కొండన్నకు వచ్చే సీన్ ఉంటది. ఒక ఫైట్ సీను. అది మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంది. దాని దగ్గర వచ్చే బీజీఎం కూడా చాలా బావుంది. అండ్ మాఫియా డాన్‌గా సత్యదేవ్ భలే యాక్టింగ్ చేశారు. పెర్ఫార్మన్స్ కూడా ఆయనది చాలా బావుంది. అండ్ సినిమాటోగ్రఫీ నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేచురల్ లొకేషన్స్‌తో తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బీజీఎం కానీ అన్నీ పర్లేదనిపిచ్చాయి. స్టోరీనే ఎందుకో కొంచెం రొటీన్‌గా అనిపిచ్చింది. ఇక క్లైమాక్స్ అంటారా అస్సలు నచ్చలేదు నాకైతే. ఇదన్నమాట. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. కొంచెం నరుక్కోవడం, చంపుకోవడం ఇబ్బంది లేదు అంటే ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఇందులో వచ్చేసి 'సత్యదేవు' అండ్ 'విజయ్ దేవరకొండ' గారు అండ్ అలాగే విలన్ ముగ్గురు షైన్ అవుతారు బాగా. ఇదన్నమాట. ఇక 'కొండన్న' కోసం ఒకసారి కంపల్సరీగా చూడాల్సిన సినిమా ఇది. ఇది నా రివ్యూ. మీరు గనక సినిమా చూస్తున్నట్టయితే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్. బాయ్.